కూర్చోమ్మా, కాఫీ తీసుకొస్తా. మధు దా, మణి నువ్వు కూడా. ఈ బ్యాగ్ ఏముందో తెలుసా? చెప్పు. ఇదిగో పాపాయ్, బాగుంది. నీకు రైలు. ఎలా ఉంది? మణి నా బొమ్మ చూడు. రాజీ, నీకు చీర. వదినా, ఇవన్నీ నాకెందుకు? అదేంటి రాజీ, నాన్న నీకోసం స్వయంగా బజార్కి వెళ్ళి తీసుకొచ్చాను. తీసుకో. కాఫీ తీసుకోమ్మా. ఇంత కాఫీ తీసుకోవద్దునా? అదేమిటే ఈ కాస్త కాఫీ ఎక్కువైపోయిందా? సరే, ఏ రాయేస్తా. ఇవి కొంచెం తాగమ్మా. అమ్మయ్యా, తీసుకోమ్మా. అమ్మా, ఉదయం చేతి కాఫీ కమ్మగా ఉంది, గమగా పడుతూ. ఒకసారి రాజీ, ఈ గ్లాస్ కడిగి శుభ్రంగా తూర్చి దీని నిండా చక్కెర తీసుకురమ్మా. ఈ మధ్య కొట్టుకొచ్చినాడు, బదులు అంటున్నాడు, అప్పు అంటున్నాడు. ఇలా తీసుకో, కాస్త జరగమ్మా. అమ్మయ్యా, అదే ముక్కు, అదే కడు. అచ్చంగా మా ఆనమంత బాబు వాళ్ళకే. చూడమ్మా, అమ్మ నాన్న బాగున్నారే? బాగున్నారు. ఇవన్నీ అచ్చంగా ముచ్చారైనా కాదు, రాళ్ళు. అవునే, వాడికి చేయిస్తాడు, రాళ్ళు చేయిస్తాడు, రత్నాలు చేయిస్తాడు, కట్టలు కట్టలు సంపాదిస్తున్నాడు. నా కర్మతో కాలిపోయింది కానీ లేకపోతేనా నీ నాయన మా ఆయన కావాల్సిందే. నువ్వు పుట్టాల్సిందే. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ్ 3 నిద్రలలో ఆ ముండా కొడుకు పుట్టుకని చచ్చి ఊరుకున్నాడు. చచ్చుకుంటే గుండె తరుక్కుపోతుంది. ఏ కోరిక పేరు లేదు. ఇలా ఎప్పుడనగా బయలుదేరిందో ఏమో. 10 రోజులు ఉంటుందిగా, తర్వాత మాట్లాడొచ్చులే. అది మా అమ్మి వెళ్ళొస్తాను. ఆ ముక్కు తెచ్చారముకు వాడు మొహమే. ఉదయం ఇది 3వ వాట. నీ ఆమె పెట్టుకో, మర్చిపోయావు. వస్తానా? అలాగే. అదే ఎవరాడే? మంగమ్మని మనకు దూరం చుట్టాలి. అది సరే గాని నువ్వు స్నానం చేద్దు గారికి రావద్దు. నేను వెళ్ళి నీళ్ళు తోడతాను. వదినా రా, నీళ్ళు చల్లారిపోతున్నాయి. ఇదిగో వచ్చేస్తున్నా. రాజీ, తలుపు. ఎవ్వరు రారులే, నేను ఇక్కడే ఉంటానుగా. రాజీ, పైన ఏం లేదు. ఏం పర్వాలేదు కానీ వదినా. ఏం చేస్తున్నావు వదినా? స్నానం. స్నానమా? నీళ్ళ శబ్దమే వినిపించలేదే. ఇదిగో అయిపోయింది. అయిపోయిందా? ఏ రాజీ, రాజీ, అదేంటి రాజీ అలా చూస్తున్నా? హాయిగా తొట్టి స్నానం చేశాను. వదినా వదినా, అవి ఇంట్లో వాడుకోవటానికి పెట్టిన నీళ్లు. మరి ఇప్పుడు ఎలా? పర్వాలేదులే, నేను మళ్ళీ తోడు వస్తాను కానీ నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే నా జీవితం బాగుంటుందని అనుకోకు. నాకంత తెలుసు. నీకు నువ్వే గిరిగేసుకుంటున్నావు. ద్రోహం అంటే నీకు పడదు. నిన్ను నమ్మొచ్చిన నాకు నువ్వు ద్రోహం చేయలేవు. ఒక హత్య కాదు, 100 హత్యలు చేయి. నేను భయపడ్ను. ఏదో నీ రూట్ మారిపోయింది, నీ వల్ల నా జీవితం చెడిపోకూడదని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నమ్మిన